హిందీ భాష ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అంశం. అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దీనిపై వివాదం తారా స్థాయికి చేరింది. హిందీ భాషను బలవంతంగా తమపై రుద్దాలని చూస్తే ఊరుకునేది లేదని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓపెన్ గానే కేంద్రంపై మండిపడుతున్నారు. రీసెంట్ గానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందీ పెద్దమ్మ అని కామెంట్స్ చేయగా, నారా లోకేష్ అయితే హిందీ జాతీయ భాషేనంటూ ఓ జాతీయ మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జగన్ కూడా హిందీపై స్పందించారు. హిందీ జాతీయ భాషగా ఉండాలా అన్న ప్రశ్నకు జగన్ స్పందిస్తూ హిందీ విషయంలో మార్పు అవసరం లేదని, ఇంగ్లీష్ లో బోధన అనేది జరగాలన్నారు. ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్ అని, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మాధ్యమం అమలు కానంత వరకు, పేదలకు ఇంగ్లీష్ బోధన అమలు కానంత వరకు మార్పు రాదన్నారు. విద్యార్థులకు ఇంగ్లీష్ ను ఎంచుకునే అవకాశం ఇవ్వాలని, అలాగే మాతృభాషను కూడా తప్పనిసరిగా నేర్చుకోనివ్వాలన్నారు. తాను చదివిన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ ఉండేదని, సెకండ్ లాంగ్వేజ్ గా తెలుగు ఉండేదని జగన్ గుర్తు చేసుకున్నారు. హిందీ ఓ భాషగా ఉంటే తప్పులేదన్నారు. హిందీని జాతీయ భాష చేయాలని కోరతారా అని అడిగిన ప్రశ్నకు హిందీ జాతీయ భాషేనని, ఇందులో మళ్లీ అడగాల్సిన అవసరం ఏముందని జగన్ తేల్చేశారు. దీంతో తాజాగా పవన్ లోకేష్ చేసిన వాదనకు జగన్ కూడా మద్దతు పలికినట్లయింది. హిందీ తప్పనిసరి అమలుపై మహారాష్ట్ర వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. హిందీపై దక్షిణాది రాష్ట్రాలు మండిపడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్డీఏ పాలిత రాష్ట్రమైన ఏపీలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ హిందీని జాతీయ భాష అంటూ చేస్తున్న వాదనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ కూడా అదే వాదన వినిపించడం చూస్తుంటే కేంద్రంలో పెద్దల్ని ఇబ్బంది పెట్టకూడదన్న భావిస్తున్నారని చర్చ జరుగుతోంది.